ఊరందరూ బాగుంది. కొద్దిగా సర్పంచ్ సార్ ఉప సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ మళ్ళా అవునా శేఖర్ రాజ్ మల్లేష్ రాజ్ ఇంకా లోపల పెట్టుకున్నాం ఇంకా లోపల పెట్టి ఈరోజు అడవిలో పెట్టుకున్నాం చెప్పాడు అది కానీ రోజు మొక్కది మనం బయటకు వెళ్ళాలి. ఇవన్నీ 4-5 అవి కూడా నాకు కూడా మనోరాలమ్మా ఇప్పుడే ఫస్ట్ క్లాస్ రమ్మేడా మనోరాలు దేవుడు కూడా పెట్టుకోలేదు అక్కేదిరా మొత్తం గ్రూప్లో మొత్తం బయట బయట తీదు ఇప్పటికి నన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటాం మా అంతగా గ్రామస్తులు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరు ఉన్నోనికి ఎట్లా రావు కదా. ఈరోజు కూడా మా ఊరు పెద్ద ఊరు, ఈ ఊరు కంటే 4 గంటలు ఉంటారు. 3000 మంది ఊరు మాజీ మంత్రులు ఉన్నారు. రాజశేఖర్ గారు అందరు సహకరిస్తారు. 90% ఓట్లేస్తారు. అంటే డాక్టర్గా కూడా చాలా చోట్ల చెప్తుంటారు మా ఊరు మా సంజయ్ సార్. అంటే ఏ పని జరిగినా కానీ ఆ ప్రభుత్వం వస్తారు. అందుకే ఇందిరాగాంధీని ఇప్పటికి కూడా మర్చిపోతాను. నేను కూడా అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నా కానీ ఏనాడు కూడా నేను ఇందిరమ్మని కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన వీడియో మీకు ఎక్కడ కనబడదు. మీరు జల్లబడి ఇప్పుడు కనబడుతుంది. కొందరు పార్టీ మారాను అప్పుడు పొట్టు తిట్టినావు కేసీఆర్, ఇప్పుడు మళ్ళీ పోయినావు అంటున్నారు. కానీ ఆ అవకాశం రాదు. నేను రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ పార్టీనో ఏనాడు విమర్శించలేదు. నేను అప్పుడు ప్రభుత్వాన్ని మంచి చేసిన పనులు ఇప్పుడు కూడా నేను పాత్రలను విమర్శిస్తలేదు. ఎందుకంటే అప్పుడు కూడా మంచి పనులు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఇంకా కొంతమంది లబ్ధిదారులకు కావచ్చు, మిత్రులకు మనం సహాయం చేయొచ్చు అనే ఆలోచనతో ఇప్పుడున్న ప్రజాప్రతినిధులందరి పాత కొత్త కలుపుకొని పోవడం జరుగుతుంది. ఉన్నాయి ఎన్నో సమస్యలు. మా మిత్రుడు శంకరెడ్డి ఉన్నాడు. రాజకీయంగా వారు వేరు నేను వేరు కావచ్చు, చిన్నప్పటికెళ్ళి మిత్రులు. ఇప్పటి కూడా ఎంతోమంది ఎన్నో సమస్యలు అంతా చేస్తున్నాడు. అవన్నీ కూడా పరిష్కరించాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. కాబట్టి కలిసి పనిచేస్తున్నాం. చాలా ఆనందంగా ఉన్నది. మీ అందరికీ మరొకసారి సారంగాపూర్ మండలంలో అటు పోచంపేట కావచ్చు, లచ్చాకపేట, వివిధ గ్రామాలలో రైకల్, బీపూర్ మండలంలోని మంగళ, రైకల్ గ్రామంలోని ఆలూరు గ్రామంలో ఇంద్రమ్మల గృహ ప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. వారందరూ కూడా ఎంతో ప్రేమతోటి ఆప్యాయతతోటి ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన అందరు కుటుంబ సభ్యులకు నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతోటి కొత్త ఇళ్లలో వారి జీవితం కొనసాగాలని. అదేవిధంగా మా నాయకులు చాలామంది కూడా వెంటొచ్చారు. గ్రామ సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్లు వీరందరూ కూడా ఉండడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ఈ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పూర్తి పారదర్శకంగా జరిగింది. ఎంత పారదర్శకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉన్నారు. రాజకీయాలు కొంత మారినాయి. ఏ నియోజకవర్గంలో కూడా అప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టలే. జగిత్యాల పట్టణంలో అత్యధికంగా కట్టడం వల్ల ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తే మన దగ్గర గ్రామాలలో చాలా ఎక్కువ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగిత్యాల పట్టణం సగం ఉంటుంది, అక్కడికి చాలా తక్కువ అవసరం పడ్డాయి.
అవి పంచినప్పుడు కూడా కావాలని కొంత ఒక 10% తప్ప 3722 ఇళ్ళు బ్రహ్మాండంగా పారదర్శకంగా ఇచ్చినాం. ఇంకొక 800 ఇల్లు ఉంటే రకరకాల రాజకీయాలు కానీ మీరు చూస్తున్నారు. ఆ ఇచ్చిన సందర్భంలో నిజంగా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ రెండవసారి నేను గెలిచి రావడానికి మన గ్రామాన అందరూ నాయకులు, కార్యకర్తలు, మిగతా లబ్ధిదారులు అప్పుడు ఎట్లయితే సాయం చేశారో జగిత్యాల పట్టణంలో కూడా అదే జరిగింది. అదే కానీ పారదర్శకంగా ఉండకపోతే 2009లో అప్పుడున్న ఇందిరమ్మ రాజ్యం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అట్లనే జగిత్యాల 4000 ఇల్లు ఇచ్చారు. అప్పుడున్న జరిగిన ఎలక్షన్లో అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి ఒక్క వార్డులో కూడా మేము ఎకరాలి జగిత్యాల. కారణం ఏంటంటే బంధుప్రీతి లేదా లబ్ధిదారులు అనర్హులకు ఇవ్వడం. ఈసారి పూర్తి పారదర్శకంగా ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళకి లేదా కొంతమందికి ఇప్పుడు అవకాశం వచ్చింది. గతంలో ఇందిరమ్మ కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మొదలుపెట్టి ఇడిచిపెట్టిన ఇల్లు అప్పుడు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళకు కూడా 4 లక్షలు ఇస్తామంటాం, కొత్త వాటికేమో 5 లక్షలు. అప్పుడు మొదలుపెట్టిన వాళ్ళకు కూడా 4 లక్షలు, అసలే మొదలు పెట్టకపోతే కొత్తది ఇవ్వచ్చు. ఆ రకంగా పారదర్శకంగా ఇస్తున్నాం. గ్రామంలో పండగ వాతావరణం. తమ్ముడు రాయేష్ నేను వచ్చి తప్పక రావాలని వారి శ్రీమతి మానస గారు రాగానే ఈరోజు పూల బొక్కతోటి బొట్టు పెట్టి ఆహ్వానించింది. నిజంగా మీ అందరికి కూడా మరొక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఆలూరు గ్రామం నుండి గౌతమి దీకొండ అనుకుంటే ఇంటి పేరు 1కి 4 సార్లు ఫోన్ చేసింది. రేపు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం పోతుంది, మీరు తప్పక రావాలని ఫోన్ చేస్తాం. మీరు ఇక్కడ నుంచి అటే వెళ్తున్నా అంటే ఈ రకంగా ప్రజలు పనిచేసే వాళ్ళని ఆదరిస్తున్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి వారు కూడా ప్రతిరోజు ఒక సన్నబియ్యం నేతృత్వం. నిన్న ఒక మిత్రుడు వచ్చిండి నా దగ్గరికి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. నేను కొద్ది రాజకీయ సమీకరణలు మారి వచ్చినప్పుడు వచ్చి ఒకటే అన్నాడు, డాక్టర్ సాబ్ మేము ఎటు పోము. నిన్న మళ్ళీ మీటింగ్లో కూడా చెప్పాడు, మేము ఎటు పోము. మా ఇంట్లో ఉన్న సిలిండర్ ఎందుకంటే మీ తాత ఎంపీ ఉన్నప్పుడు అప్పుడు సిలిండర్ షార్టేజ్ ఉంటాడు. అప్పుడు కోపం ఇచ్చాడు, మీరు నా ఇంట్లో ఉన్న సిలిండర్ అదే, నీ గురించి అటు ఇటు మాట్లాడినా మా ఆవిడ ఇంట్లోనే ఒప్పుకోరు. అట్లా అనుబంధం ఉంది మీ మొదటి నుంచి మీ కుటుంబం నుంచి అన్నారు. ఇంతకుముందే నేను అక్కడ చెప్పి అంతకుముందు ఇందిరమ్మ బతికినప్పుడు నేను 62 ఏళ్ళు 12 ఎట్లా మా ఊరు అంతర్గ్రామంలో దాదాపు 100 ఇల్లు కట్టినాము. త్వరగాపురం మండలం పొచ్చంపేట గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, బీఎస్సీ చైర్మన్ గారికి, ప్రస్తుత సర్పంచ్ గారికి, బెట్ల కోనాపు, అదేవిధంగా అప్పేలు సురేందర్ గారు, ఇంకా వేరే గ్రామం నుంచి వచ్చిన నాయకులకు, మాజీ సర్పంచ్లకు, పెద్దలకు, అందరికి కూడా యువ నాయకులకు, ట్యాక్స్ చైర్మన్ గారికి, మా రైతు నాయకులకు నమస్కారం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని గృహప్రవేశ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించడానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కుటుంబ సభ్యులకు. చాలా సంతోషం. ఒకప్పుడు చాలాసార్లు దాదాపు 8 సార్లు చెప్పుకుంటా, నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అంతర్గామ గ్రామంలో అప్పుడు సమితి ఉంటుండే, ఇట్లా మండలాలు కాదు. మీ ఊళ్ళో కూడా వాళ్ళకి భూములు ఉండే. నేరేళ్ళ జనార్దన్ రావు గారు సమితి ప్రెసిడెంట్ ఉండే. అప్పుడు భట్టాన్ శ్రీరామూర్తి గారని సంక్షేమ శాఖ మంత్రి, అంటే పేదలకు సంబంధించిన ఇది. ఇప్పుడు మన లక్ష్మణ్ కుమార్ గారి శాఖ భట్టాన్ శ్రీరామూర్తి గారు. అదేవిధంగా మా అమ్మకు మేనమామ, నా భార్యకు సొంత తాత అయిన జువాడి సుక్కారావు గారు వ్యవసాయము, కాలువలు, బస్సులు, పరిశ్రమలు, దేవాలయ 5 ఇచ్చుకుంటే మంత్రి. అప్పుడు అంతా సీనియర్ మంత్రి గారు భట్టా శ్రీరామూర్తి గారు వాళ్ళందరూ కూడా వచ్చి మా సొంత ఊర్లో ఒక 100 ఇండ్లకు భూమి పూజ కార్యక్రమం చేసింది. కుటుంబ సభ్యునే కాబట్టి అప్పుడు నేను కూడా వెళ్ళినా. అప్పుడు ఆ ఇండ్లు కట్టిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆ ఆనందం మరవలేను. ఆ ప్రేమ ఆప్యాయత 50 ఏళ్ళ తర్వాత కూడా నేను రాజకీయాలకు వస్తే నా ఊర్లో మీ పెంపెట్ల కొన్నప్పుడు కలిసి ఎన్నోట్లు ఉంటాయి, అన్నోట్లు ఉంటాయి. మా ఊర్లో చాలా పెద్ద నాయకులు ఎదిగారు, రాజశేఖర గౌడ్ గారు, దేవయ్య గారు. అయినా 90% ఓట్లు మాకు వేసింది. మాది ఒకటే ఇల్లు ఉంటుంది ఆ ఊళ్ళో, ఆడవులు ఉంటుంది. అంటే ఏదైనా పేదవాళ్లకు సహాయం చేస్తే ఎట్లా గుర్తుంచుకుంటారనే దానికి చెప్తా ఉన్నాను. ఆ తర్వాత రాజశేఖర గౌడ్ గారు ఇండ్ల మంత్రి అయినప్పుడు అక్కడ కూడా బీసీ కాలనీ ఏర్పాటు చేసిన కొంత మా స్థలాన్ని కూడా ఇచ్చేటు.
తక్కువ ధరకు 500 రూపాయలకు ఉంటే ఇవాళ 5 లక్షలు. అప్పుడు మన దగ్గర కూడా దుబ్బకాడ కట్టిందని చెప్పి మా రేషన్ కూడా గర్వంగా అనిపిస్తుంది మా ఊరు. అంటే ఇంద్రమ్మ కాలంలో 74లో అటెన్క ఇంట్రావర్ వచ్చినాక 80 అయిన తర్వాత ఎప్పుడు కూడా ఈ పూర్తి స్థాయిలో ఒక ఇల్లు కట్టుకునే అంత రాలే. ఇప్పుడు ఇలా 400 ఎస్ఎఫ్టీ పెద్ద కట్టుకునే వాళ్ళకి అది వేరే విషయం, కానీ 400 ఎస్ఎఫ్టీ ఒక రూము, మంచిగా హాలు, బాత్రూమ్ ఇవన్నీ వస్తాయి. అటువంటిది మనం పూర్తిగా అయితే ఒక పెద్ద కట్టుకుంటే మాత్రం చేతికెళ్ళి పడుతుంది. ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అన్నారో, ప్రజాపాలన అన్నారో, సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారే ప్రధానమంత్రి. నేను చెప్పిన 50 ఏళ్ళ కింద ఇందిరాగాంధీ గారే ప్రధానమంత్రి. అప్పుడు దేశం మొత్తం కట్టింది, అట్లా చాలా ఊర్లలో కట్టింది. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు సరిగా అయ్యాక కూలిపోయింది. సొంతం కట్టుకున్న కాడ బ్రహ్మాండంగా ఇప్పుడు మాత్రమే ఉన్నట్టుంది. ఇవాళ ఇక్కడ కూడా ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి సాధించారు. అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ఇంతమంది నాయకులు ఉన్నారు. ఎందుకంటే చాలామందికి లేని వాళ్ళకే ఇచ్చినాం. ఎక్కడ కూడా నాకు తెలిసి మా సైడ్కి వెళ్ళి తప్పు జరగలేదు రాజకీయాలలో. అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు నాకు. జగిత్యాలలో నూకపల్లిలో ఇందిరమ్మ కాలనీ అని పెట్టింది. 4000 పట్టాలు ఇచ్చింది. అప్పుడు ఇచ్చిన పేరు తీసుకునేది కానీ మీకు తెలుస్తుంది. తర్వాత ఎలక్షన్ వచ్చింది 2009లో. ఎల్రమ్మ గారు పోటీ చేసింది. అన్నిటికన్నీ వార్డులల్లో ఇందిరమ్మ పార్టీకి ఓట్లు రాలే, ఏడ రాలే. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అంత కథ ఇల్లు కాలే, ఏం కాదు. పూర్తిగా ఇంకా నీళ్లు రాలే, కరెంట్ రాలే. కట్టించిన బిల్డింగ్ పట్టాలు ఇచ్చినాం దాదాపు 4000 మందికి కూడా. నాకు జగిత్యాల 89 బూతులు ఉంటాయి, 40 అంతటా మెజార్టీ. అంటే ఎందుకు అంటే పేదవాళ్ళకి ఇచ్చిన పైరవీలకు అవకాశం ఇవ్వాలి. పైరవీలు చేసి ఎవరు చేసినారు జైలుకు పంపిన, అటు ఇటు చేస్తే జైలుకు పంపిన. 2 ఉద్యోగాలు పోయినాయి రెవెన్యూలో, తహసీల్ ఆఫీస్లో. ఎక్కడ కూడా మీరు సెక్రటరీని అడగండి, ఎక్కడ కూడా మన వాళ్ళు కూడా అది చేయలేదు. కొందరి తప్పిపోయి L3లో పడడం, L2లో ఉంటే అవి మార్చుకుంటున్నాం. తప్పిపోయి తప్ప మనం ఎక్కడ కూడా తినలేదు. నా పక్షాన ఎక్కడ చేయలేదు. 3500 ఇల్లు ఇచ్చినాం. ఇంకా కూడా అదనంగా ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇస్తా అన్నారు. ఎందుకంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసినప్పుడు కొన్ని వాగ్దానాలు చేసింది, అది చేస్తాం. అదేవిధంగా అక్కడ తాళధర్మారం దగ్గర కావచ్చు, వెంబెట్ల కోనాపు, రామాజపేట దగ్గర, మైతాపూర్ దగ్గర 4 బ్రిడ్జులు వచ్చినాయి. అన్నీ కూడా శిథిలావస్థలు ఉండే, అసలు ఎప్పుడు పోతాం ఎక్కడ పడతామో వాగులు అన్నట్టే ఉండే పరిస్థితి. మీకు కూడా తెలుసు, వరదతే పోలీసు వాళ్ళు వచ్చి కావాలంది. అవన్నీ చేసిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ప్రభుత్వం మారింది. వాళ్ళకు బిల్లులు కొన్ని ఇప్పించినాం. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా దగ్గర ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ముఖ్యంగా 3 ఒక 10 కోట్లు ఇంకా కొంత ఇచ్చేది ఉన్నది. ఆ రోడ్లు ఇడిచిపెట్టారు. అది కూడా నేను రోడ్ల శాఖ మంత్రిని మాట్లాడినా, వాళ్ళలో వీడియోలో మాట్లాడిన కాదు, నేను రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నా. అది కూడా చేస్తున్నాం. వెంబెట్ల రోడ్ కూడా మనది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కాంట్రాక్టర్ వచ్చాడు. ఇక అది అంతకుముందు వేరే వాళ్ళు వచ్చి మధ్యలో వదిలేసారు. ఇక వాళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు, వీళ్ళకి కూడా ఏం పెద్ద సంబంధం లేదు. కానీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. శుభమా అంటే ఇంటికి వచ్చినప్పుడు నరేష్ వచ్చి కొత్త కాంట్రాక్టర్ వచ్చిండు. ఫస్ట్ అయితే కలవాట్లు కట్టేస్తా అన్నారు. అటెన్కి ఎట్లా డబ్బులు వస్తే అట్లా చేస్తామన్నారు. నేను కూడా తప్పక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రోడ్ చేయిస్తా. అట్లే కన్నాపూర్ లచ్చకపేటది కూడా మనకు ప్రపోజల్ టెండర్ అయిపోయింది. అది కూడా మనకు చాలా అవసరం. కన్నాపూర్ లచ్చకపేట కూడా వస్తే మనకు కూడా రైతులకు కన్నాపూర్ రైతులకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా తప్పకుండా ఒక్కడొక్కటి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక